ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిప్పు లాంటిది మహాలక్ష్మి. ఇక ఎన్నాళ్ళు దాచి ఉంచలేవు. నా బాధ కూడా అదే. నీ గురించి అందరికీ తెలిసేలోపు నిన్ను బయటికి పంపించేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ సీత వల్ల నువ్వు ఏదో రకంగా తప్పించుకుంటున్నావు. అంటే నా గురించి తెలిసిపోతుందని నీలో భయం మొదలైందన్నమాట. అంటే నీ పతనం మొదలైంది మహాలక్ష్మి. ఏంటి సుమతి, నా గురించి అంతా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను పడిపోను అని నీకు బాగా తెలుసు. ఆ పరిస్థితి వస్తే నా దారికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడనని కూడా నీకు తెలుసు. ఇంకెంతమందిని చంపుతావు మహాలక్ష్మి? ఇంకెన్ని హత్యలు చేస్తావు? ఎన్నో కాదు, నా శత్రువులు నువ్వు సీత మాత్రమే. నిన్ను ఆల్రెడీ చంపేశాను. నువ్వు ఇప్పుడు బ్రతుకున్న శవానివి. ఇక మిగిలింది సీత. దాన్ని చంపితే నువ్వు పూర్తిగా చచ్చిపోతావు. సీత జోలికి వెళ్లకు మహాలక్ష్మి. వెళ్తే ఏం చేస్తావు? నా గురించి కూడా నీకు బాగా తెలుసు. నేనేం చేయగలను కూడా నీకు బాగా తెలుసు. నీ గురించి నాకు తెలీదు, నువ్వు ఏం చేస్తావో కూడా తెలీదు. నువ్వు చెప్తే వింటాను. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు విద్యాదేవి, మీరు డాన్స్ టీచర్ అని మాత్రం తెలుసు. ఓ మర్చిపోయాను, సుమతిని చంపిన హంతకురాలివని కూడా తెలుసు. ఆ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళావు. నా జోలికి వస్తే ఊరుకున్నాను కదా అని సీత జోలికి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు సుమతివి కాదు అని చెప్తుంటే సీత నమ్మట్లేదు కదా. నీ వల్ల సీతకు ఎలాంటి ఇబ్బంది కలిగినా క్షమించను మహాలక్ష్మి. సీత మీద మీకు అంత ప్రేమెందుకో? తను మీ ప్లాన్లో పార్ట్నరనా? మీతో కలిసుంటే సీతకు కూడా శిక్ష పడుతుంది. సీతని శిక్షించడానికి నువ్వెవరు? నీ వల్ల సీత మీద చిన్న ఘాటు పడినా నిన్ను చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. మైండ్ ఇట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.